IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ శాఖ మీద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ నాణ్యమైనటువంటి లిక్కర్ ఎప్పుడైనా సరే ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రస్తుతం ఉన్నటువంటి లిక్కర్ విధానం ద్వారా పేద ప్రజల నుంచి దోచుకోవటం జరిగిందని, పిండేశారని, లక్షల కోట్ల రూపాయల్లో అవినీతి జరిగినట్లుగా ఆధారాలు తెలుస్తున్నాయని, కాబట్టి ఈ కేసుని ఎంత మేరకు అవినీతి జరిగింది అనేది తెలుసుకోవటం కోసం ఈ కేసుని సిఐడికి అప్పగిస్తున్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఎక్సైజ్ శాఖలో ఏ ఒక్క ఫైల్ కూడా బయటకు మూవ్ అవడానికి లేదని, అన్నింటినీ సీజ్ చేయమని ఆదేశాలు ఇస్తూ విచారణకు సిఐడి అధికారులకు ఎక్సైజ్ శాఖ అధికారులంతా కూడా సహకరించాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. అలాగే మద్యపాన నిషేధం అనేది చేయటం అసాధ్యమని, మద్యపాన నిషేధం చేయటానికి పూనుకుంటే ఇతర మార్గాలలో మద్యం సేవించేటువంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకునేటువంటి అవకాశం ఉందని, కాబట్టి మనం దాన్ని ఎలాగూ ఆపలేము, ప్రాణాల మీదకి తెచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంతలో కొంత తీవ్రతను తగ్గించడం కోసం నాణ్యమైనటువంటి మద్యాన్ని, అక్రమ మద్యమో లేదంటే కల్తీ మద్యమో కాకుండా నాణ్యమైనటువంటి మద్యాన్ని తక్కువ ధరలకు అందించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే వారి కుటుంబాలు బాగుంటాయని, లేదంటే సంపాదించిందంతా మద్యానికే పెట్టేసి చివరికి కుటుంబాలని రోడ్ల పాలు చేస్తున్నారని, దీని మీద అధ్యయనం చేస్తున్నామని, ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా లిక్కర్ పాలసీ ఉందో దాన్ని చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా త్వరలోనే ఒక కొత్త మద్యం పాలసీని తీసుకురాబోతున్నామని, అక్టోబర్ 1 నుంచి ఇది అమలుపరచాలని యోచిస్తున్నట్లుగా, ఇప్పటికే దీనికి సంబంధించి పలు బృందాలను వివిధ రాష్ట్రాలకు అధ్యయనం కోసం పంపించినట్లుగా కూడా చంద్రబాబు తెలియజేశారు.